సో ఫైనల్గా మనకి షామీ తన ఫస్ట్ అల్ట్రాబుక్ ల్యాప్టాప్ని అయితే ఇండియాలో లాంచ్ చేశారు. సో చివరికి ఇప్పటికైతే వీళ్ళకి జ్ఞానోదయం అయిందనమాట, ఇండియాలో కూడా ల్యాప్టాప్స్ని అయితే లాంచ్ చేయాలనేసి. సో ఇక్కడ డౌట్ ఏంటంటే చాలామంది సో ఈ ల్యాప్టాప్ ఎవరు పర్చేస్ చేసుకోవాలి, సో ఎవరికి ఇది బెస్ట్ ల్యాప్టాప్ అవుతుంది అనేది అయితే చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ల్యాప్టాప్ మెయిన్గా లాంచ్ చేసింది ఎవరైతే కంటెంట్ క్రియేటర్స్ అలాగే ట్రావెల్ చేసే వాళ్ళకి, దాంతోపాటు లైక్ మీరు ఎడిటింగ్ చేస్తున్న కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ సో ఇలాంటి వాళ్ళ కోసం అయితే ఈ బడ్జెట్లో అయితే ల్యాప్టాప్ తీసుకొచ్చామనేసి ఇక్కడైతే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ ల్యాప్టాప్ ఎవరు పర్చేస్ చేసుకోవాలి, సో అందాక మనకి ఎవరికి ఈ ల్యాప్టాప్ అనేది బెస్ట్ అవుతుంది అనేది మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఇందులో మనకి 10th జనరేషన్ ప్రాసెసర్ యూస్ చేశారు, ఎస్ఎస్డీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, థిన్ బెజల్స్ అయితే ఉంటాయి, ఎన్విడియా జీపీ అయితే యూస్ చేస్తున్నారు. అలాగే మనకి చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఈ ఎంఐ బుక్ 14 సిరీస్లో అయితే. సో ఈ వీడియోలో మనం స్పెక్స్ గురించి మాట్లాడదాం, అలాగే చివరిలో అయితే మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను, మీరు ఎవరు తీసుకోవాలా తీసుకోకూడదా, సో ఎవరికి ఇది బెస్ట్ అవుతుంది వర్త్ అవుతుంది అన్న దాని గురించి అయితే మీకు చివరిగా ఒక ఐడియా అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ విత్ పవన్ యూట్యూబ్ ఛానల్. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఎంఐ నోట్బుక్ 14 అలాగే ఎంఐ నోట్బుక్ 14 హార్జెంట్ ఎడిషన్ అనమాట. సో ఈ రెండు మోడల్స్ అయితే లాంచ్ చేశారు. రెండిట్లో మనకి స్పెక్స్ అనేది సిమిలర్గా అయితే ఉంటాయి, బట్ కొన్ని డిపార్ట్మెంట్లో మాత్రం మనం చేంజెస్ అయితే గమనిస్తుంటాం. మనకి 14 ఇంచెస్ అయితే ఫుల్ హెచ్డీ ప్లస్ యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. బాడీ అనేది మనకి మెగ్నీషియం అలాయ్ బాడీ అయితే కవర్ చేస్తుంది. అఫ్ కోర్స్ మీరు అనుకున్న కరెక్ట్, ఇది మెటల్ బాడీ, బట్ వెయిట్ అనేది మనకి 1.5 kgs మాత్రం వెయిట్ ఉంటుంది. మనకి అయితే బెజల్స్ చూసుకున్నామంటే 2 sides థిన్ బెజల్స్ అయితే యూస్ చేశారు. టాప్ సైడ్ మనకి థిక్ బెజల్ అయితే ఉంటుంది. వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేయడం లేదు, మనకి బాక్స్లోనే సపరేట్ వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. యూఎస్బీతో కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇది ఒక మంచి విషయం ఎంఐ నుంచి అయితే. జనరల్గా మనకి యాసూస్ రోగ్ సిరీస్లో అయితే మనకి వెబ్ క్యామ్ అయితే ఉండదు, బట్ వాళ్ళైతే సపరేట్గా వెబ్ క్యామ్ అయితే ప్రొవైడ్ చేయలేదు బాక్స్లో అయితే. సో ఇదైతే బండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట ఎంఐ నుంచి అయితే. అలాగే నెక్స్ట్ చూసుకున్నామంటే అయితే మనకి 16:9 ఆస్పెక్ట్ రేషియో అయితే స్క్రీన్ అయితే వస్తుంది. స్క్రీన్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. సో నేను చాలా వీడియోస్ అయితే చూశాను. దాంతోపాటు మనకి ఇది స్టీరియో స్పీకర్స్ అయితే యూస్ చేస్తున్నారు. మనకి డౌన్ సైడ్ ఫైర్ అయితే ఉంటాయి. సో మనకి బెటర్ ఆడియో క్వాలిటీ అయితే మనకి ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మారితే దీంట్లో మనకి సింగిల్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. i5 10th జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. జనరల్గా ఆ ప్రైస్ మనకి 9th జనరేషన్ ప్రాసెసర్ అయితే వస్తుంది, బట్ వీళ్ళు 10th జనరేషన్ ప్రాసెసర్ కూడా వీళ్ళు ఇస్తున్నారనమాట. ఇది ఒక మంచి విషయం, ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. అలాగే దీంట్లో ఇంటెల్ సంబంధించిన UHD 620 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నారు. అలాగే మనకి ఎన్విడియాకి సంబంధించిన GeForce MX 250 గ్రాఫిక్స్ కార్డ్ అయితే కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇది మనకి ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్, 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది, DDR4 ర్యామ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. అలాగే మనకి 256GB 512GB SSD SATA SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. SSD అంటే మనకి బూట్ టైం కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటుందన్నమాట కంపేర్డ్ టు హార్డ్ డ్రైవ్తో కంపేర్ చేసామంటే. సో వీళ్ళు క్లెయిమ్ చేసిన దాని ప్రకారం మనకి అప్ టు 10 hours వరకు అయితే బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. 50% మనకి అయితే 35 minutesలో అయితే ఛార్జ్ చేయొచ్చు అనేసి ఇక్కడైతే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. 65 watt సంబంధించిన అడాప్టర్ అనేది వీళ్ళు ఇన్బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు అనమాట. 1.2 secondsలో అయితే మనకి అయితే అన్లాక్ అయితే అవుతుంది బికాస్ ఆఫ్ SSD అయితే యూజ్ చేయడం వల్ల. ఇంకా పోర్ట్స్ చూసుకుంటే రెండింటిలో మనకి సిమిలర్ పోర్ట్స్ అయితే ఉంటాయి. లైక్ మనకి టైప్ సి పోర్ట్ ఉంది, అలాగే USB 3.1 2 పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. HDMI పోర్ట్ ఉంది, అలాగే ఛార్జింగ్ పోర్ట్ అయితే యూస్ చేస్తున్నారు. USB 2.0 పోర్ట్ అయితే ఉంది. 3.5 జాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే పనిచేస్తుంది అనమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి Windows 10 అయితే వస్తుంది. Office 360 అనేది మనకి 1 month వరకు అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. సో ఇది మనకి అయితే స్పెక్స్ గురించి మారితే ప్రైజెస్ చూసుకున్నామంటే బేసిక్ మోడల్ మనకి 41,999 రూపీస్ ప్రైస్ ఉంది. అలాగే మిడ్ రేంజ్ చూసుకున్నామంటే 44,999, అలాగే హై ఎండ్ మోడల్ చూసుకుంటే 47,999 రూపీస్ ఉంది. సో ప్రెజెంట్ మనకి ఆఫర్స్ అయితే ఉన్నాయి. HDFC బ్యాంక్ మీద మీరు అప్ టు 2,000 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు. అంటే మనకి 40,000 రూపీస్కి అయితే ఇది ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఇంకా మనకి ఎంఐ నోట్బుక్ 14 అయితే హార్జెంట్ ఎడిషన్ ఉంది కదా, సో దాని గురించి మారితే 14-inch ప్యానల్ అయితే ఉంటుంది. ఇది మనకి ఫుల్ హెచ్డీ యాంటీ గ్లేర్ డిస్ప్లే అయితే యూస్ చేశారు. ఇది కూడా మనకి మెటాలిక్ బాడీ అయితే కవర్ అవుతుంది, బట్ వెయిట్ చూసుకుంటే 1.35 kgs మాత్రం వెయిట్ అయితే ఉంటుంది. 3 mm బెజల్స్ అయితే యూస్ చేశారు. అన్ని సైడ్స్ టాప్ సైడ్ మనకి సైడ్స్లో కూడా చాలా తక్కువ బెజల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 91% వరకు అయితే స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. వెబ్ క్యామ్ కూడా వీళ్ళు బండిల్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సో ఇంకా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నామంటే ఇందులో i5 ఉంది, i7 ఉంది, 10th జనరేషన్ ప్రాసెసర్ యూస్ చేశారు. దీని మనకి గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే ఎన్విడియాకి సంబంధించిన MX 350 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. 8 GB ఆఫ్ ర్యామ్ అయితే ఉంటుంది, DDR4 ర్యామ్. సో 512GB SSD అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మనకి సింగిల్ SSD. సో మనకి ఎక్స్ట్రా కావాలంటే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చా చేయలేమనేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం లేదు, బట్ నా వరకు అయితే M.2 స్లాట్ అయితే ఇంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారని అయితే అనుకుంటున్నాను. సో ఇన్ఫర్మేషన్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంకా మనకి యాజ్ యూజువల్గా అయితే ఇందాక చెప్పిన స్పెక్స్ అయితే ఉంటాయి. 10 hours బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ చేస్తుంది, 65 watt ఫాస్ట్ ఛార్జర్, 1.2 secondsలో అన్లాక్ స్పీడ్, అలాగే మనకి 50% 35 minutes అయితే ఛార్జ్ చేస్తుంది. ఇంకా పోర్ట్స్ అనేవి కూడా మనకి సేమ్ అయితే ఉంటాయి హార్జెంట్ ఎడిషన్లో కూడా. సో దీని వచ్చేసరికి ప్రైజెస్ చూసుకుంటే మనకి అయితే బేసిక్ మోడల్ ప్రైస్ చూసుకున్నామంటే అయితే 54,999 రూపీస్ ప్రైస్ ఉంది. అలాగే మనకి హై ఎండ్ మోడల్ ప్రైస్ చూసుకుంటే 60,000 రూపీస్ ఉంది, 59,999 రూపీస్ ప్రైస్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి June 17th అయితే సేల్స్కి అయితే తీసుకురాబోతున్నారు. ఇదే మనకి ఎంఐ బుక్ 14 సిరీస్ అయితే ల్యాప్టాప్స్. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇప్పుడు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఎవరు ఈ ల్యాప్టాప్
ల్యాప్టాప్స్ని పర్చేస్ చేయాలి. సో ఇది మనకి ఇంటెల్ సంబంధించిన అయితే UHD 620 గ్రాఫిక్స్ కార్డ్ యూస్ చేస్తారు బేసిక్ మోడల్ అయితే. సో మీకు ఒకవేళ ప్రాజెక్ట్ వర్క్ చేసుకోవాలని కానీ లైట్ ఎడిటింగ్ కానీ సో లైట్గా మీరు యూజ్ చేసుకోవాలి, మూవీస్ వాచ్ చేయడం కానీ బ్రౌజింగ్ చేసుకోవడం కోసం అయితే ఇది యూజ్ అవుతుంది. బట్ మీరు హెవీ ఎడిటింగ్ చేసుకోవాలని ఫోటోస్ కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ చేసుకోవాలంటే ఈ ఇంటెల్ సంబంధించిన 620 గ్రాఫిక్స్ కార్డ్ అయితే మనకు అంత బెటర్ అయితే కాదు. బట్ ఇంకా మనకి హార్జెంట్ ఎడిషన్లో తీసుకున్నామంటే అయితే MX సంబంధించిన అయితే 350 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేశారు. ఇది మనకి దగ్గర 1050 అయితే మనకి గ్రాఫిక్స్ కార్డ్ ఉంది కదా, సో దాంతో అయితే మనకి పోటీ పడుతుంది అనమాట. సో అక్కడైతే మీరు ఈ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఇంచుమించు మనకి 38% ఇక మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, 38 పర్ఫార్మెన్స్ అవుతుంది. అది మనకి 10050 గ్రాఫిక్స్ కార్డ్ చూసుకుంటే 50% పర్ఫార్మెన్స్ అవుతుంది. సో మనకి దగ్గర అని చెప్పొచ్చు. సో 1050 అనేది మనకి ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్స్ కార్డ్, మనకి బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో నేను కూడా అదే గ్రాఫిక్ కార్డ్ అయితే యూస్ చేస్తున్నాను ఎడిటింగ్ అలాగే ఫోటో ఎడిటింగ్ కోసం అయితే. సో మనకి అయితే MX 350 అనేది కూడా ఇంచుమించు మనకి 10050 వరకు అయితే ఇంచుమించు అలాగైతే మనకి వర్క్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో MX సంబంధించిన 14 హార్జెంట్ ఎడిషన్ తీసుకుంటే అక్కడ మీరు ఎడిటింగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. కానీ మీరైతే బేసిక్ మోడల్లో ఇంటెల్ సంబంధించిన 620 గ్రాఫిక్స్ కార్డ్ యూస్ చేస్తే మాత్రం మీరు హై అండ్ ఎడిటింగ్స్ కానీ లేదంటే మీరు ఫోటోషాప్ ఇవన్నీ మీరైతే రన్ చేయలేరు లైక్ వీడియో ఎడిటింగ్ కోసం అయితే. సో మీరైతే ఫైనల్గా మా రివ్యూ ఏంటంటే సో దీంట్లో వచ్చేసరికి మీరు అయితే ఎన్విడియాకి సంబంధించిన 350 గ్రాఫిక్స్ కార్డ్ అయితే మీరు యూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎన్విడియాకి సంబంధించిన 250 గ్రాఫిక్స్ కార్డ్ ఉంది కదా, దాన్ని కూడా మీరు లైట్ ఎడిటింగ్ పర్పస్ కోసం అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ మీరు హెవీ పర్పస్ కోసం యూస్ చేస్తాం, హెవీ వీడియోస్ ఎడిట్ చేస్తాం, ఫోటోస్ ఎడిట్ చేస్తాం అంటే మీరైతే మీరు i7 ప్రాసెసర్ అయితే యూస్ చేసుకోవాలి. అలాగే MX 350 గ్రాఫిక్స్ కార్డ్ అయితే యూస్ చేసుకోవాలి. అలాగే మనకి MI బుక్ 14 హార్జెంట్ ఎడిషన్ ప్రైస్ చూసుకుంటే 54,999 రూపీస్ ప్రైస్ అవుతుంది. అదే ప్రైస్ రేంజ్ మనకి అయితే యాసెక్ సంబంధించిన Asprin 7 అయితే కూడా ఉంది. సో వీటిపైన నేను కంపారిజన్ వీడియో చేయాలా వద్దా అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మనకి రెండు ల్యాప్టాప్స్ సేమ్ ప్రైస్లో అయితే వస్తాయి మాత్రం. మీరు వచ్చేసరికి కామెంట్ చేస్తే దానిపై నేను ఒక డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే చేస్తాను. సో MI బ్రాండ్ హార్జెంట్ ఎడిషన్కి అయితే వెళ్ళండి. సో ఒకవేళ మీరు అక్కడ మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కానీ బట్ మీరు బేసిక్ మోడల్ తీసుకొని మీరు హెవీ పర్ఫార్మెన్స్ చేద్దామంటే మాత్రం చేసుకోలేరు. అక్కడ మీకు ఇంకా మంచి ల్యాప్టాప్స్ అయితే ఉన్నాయి. బట్ వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏవైతే కంటెంట్ క్రియేటర్స్ కోసం అయితే తీసుకొచ్చామని చెప్తున్నారు. బట్ కంటెంట్ క్రియేటర్స్ కోసం అయితే ఇది ల్యాప్టాప్ అనేది పర్ఫెక్ట్ ల్యాప్టాప్. ఎందుకంటే దీంట్లో మనకి 350 గ్రాఫిక్స్ కార్డ్ అనేది యూస్ చేశారు కాబట్టి. సో మీ ఇక్కడ స్కోర్స్ అయితే కూడా మీరు చూస్తుంటారు. సో గైస్ ఇది మనకి అయితే రెడ్మీ లాంచ్ చేసిన MI నోట్బుక్ 14 సిరీస్ అయితే. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం మనకి చాలా ఎక్సలెంట్ స్పెక్స్ కేసు తీసుకొచ్చారు. ప్రైజెస్ కూడా మనకి సూపర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి సో ఈ వీడియోలో మీకు ఏ ల్యాప్టాప్ నచ్చింది, సో ఒకవేళ తీసుకుంటే ఏ ల్యాప్టాప్ తీసుకుంటారు సో అనేది మాత్రం కింద కామెంట్ సెక్షన్లో నాకైతే షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మిమ్మల్ని ఇంకొక వీడియోలో అయితే కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఏ నైస్ డే గైస్.